ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనమిదికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి 5 వచనంలో చూసుకుంటే, అప్పుడు సమూయేలు ఇశ్రాయేలందరిని కూడా ఇట్లాని ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించున్నాను. రాజు ఇక మీ కార్యములు జరిగించును. నేను తలనిసిన ముసలివాడను, నా కుమారులు కూడా మీ మధ్య ఉన్నారు. బాల్యం నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించుచుని, అయితే నేను ఎవరి ఎద్దునైనా తీసుకున్నా, ఎవరి గర్ధమునైనా పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయం చేసేదినా, ఎవరినైనా బాధ పెట్టేదినా అని వారిని అడిగినప్పుడు వారు, నువ్వు ఎవరికైనా అన్యాయం చేయలేదు, ఎవరైనా బాధ పెట్టలేదు, ఏ మనిషిని యొద్ద కూడా ఏది తీసుకునలేదు, అయినప్పటికీ అట్టిది నా యొద్ద ఏదీ మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకం చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్ష్యం పలుకుచున్నారని చెప్పినప్పుడు, అవును సాక్షులని వారు చెప్పిన